మనమే గొప్పగా చెప్పుకోవడము, ఆ, మనమే ఇస్తున్నాం అని. కానీ ఇంతవరకు ఒక ఇండిపెండెంట్ ఇరిగేషన్ రివ్యూ ఆంధ్రాలో గాని తెలంగాణలో గాని జరిగినట్టుగా నాకు మాత్రం తెలియదు. ఎవరన్నా తెలిసి ఉంటే ఇస్తే దాన్ని చదువుతాం. రైట్. ఓకే సార్. అయితే వీలైనంత వరకు మనం ఈ ప్రభుత్వాలను ఏ రకంగా ఇప్పుడు చెప్పండి. వీళ్ళ వాదన అంటే ఇప్పుడు మీరు చెప్పండి. అంటే పార్టీలని కాకుండా వాళ్ళు అనే వాటికి మీరు ఎట్లాంటి దానికి సంబంధించినటువంటి క్లారిటీ మీ అబ్జర్వేషన్ ఎట్లా ఉంది అనేది మీరు చెప్తారని చెప్పేసి అంతే. ఇప్పుడు గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు మూలాన్ని పూర్తిగా జూరాల నుండి శ్రీశైలంకు మార్చడం వల్లే ఇదంతా ఖర్చు పెరిగిందనేది ఇప్పుడున్నటువంటి అధికార పార్టీ కాంగ్రెస్ పార్టీ చెప్పేది. ఓకే. అప్పుడు అయితే దానికి ఏపీకి ఏం అభ్యంతరం చెప్పేటటువంటి అవకాశం కూడా దొరికిందని చెప్తా ఉన్నారు వాళ్ళు. అంటే ఇట్లా కలపడం ఎట్లా చూస్తారు సార్ ఇది? అయితే దీన్ని ఒక బాధ్యత గల ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే, ఇది మేము ఈ జూరాల రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టును మేము చేయదలుచుకుంటున్నాం. ఇది మా డిపిఆర్. ఉమ్, ఈ డిపిఆర్ లేకపోతే మేము ఇది మార్చాలనుకుంటున్నాము. దీన్ని మార్చడం అనేది టెలివిజన్ డిబేట్లు కానీ అసెంబ్లీలో కానీ జరిగే ప్రక్రియలు కాదు. ఇది ఏంటంటే ఒక ఇది చాలా కాంప్లెక్స్ ఇష్యూలు. ఇప్పుడు ఏంటంటే జూరాల ద్వారా కనుక చేస్తే గింత ఖర్చు తగ్గుతుంది. ఉమ్, అసలు నేను అడిగేది ఇంకా మూలమైన ప్రశ్న ఏంటంటే, అసలు మీరు ఎంత వాటర్ డెలివరీకి ఖర్చు పెట్టి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ కానీ ఇంకా వేరే ప్రాజెక్ట్ కానీ కాళేశ్వరంలో అడిగినాము, అది ఎవరు అది దానికి ఆల్రెడీ ఎన్నో వ్యాసాలు రాసినాం. మీరు ఎంత ఖర్చు పెట్టి నీళ్లు రైతుకు ఇవ్వడం అనేది సమంజసము ఉమ్, అనేది మొదటి ప్రశ్న. దాని నుంచి మీరు బ్యాక్ వర్కౌట్ చేయండి. మేము కాదండి, మేము 2 లక్షలు పెట్టైనా కూడా ఎకరానికి నీళ్లు వదలుచుకున్నాము అంటే, సరే ప్రజలు ఒప్పుకుంటే ఒప్పుకోనియండి, ఉమ్, దాన్ని మనం కాదనట్లు నేను. కానీ దాన్ని దా ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచకుండా, రైతుల ముందు ఉంచకుండా ఒక డికేడ్స్ తరబడి ఈ ఎండ్లెస్ డిబేట్స్ ప్రాజెక్ట్స్ కట్టి ఏం ప్రయోజనాలు మనం కొరకు ఇంత ఇంత కాన్ఫ్లిక్ట్ సృష్టించి ఇంత ఆశలు సృష్టించి ఎందుకు అనేది మా ప్రశ్న. అందుకే మరీ పదే చెప్పకుండా ఏంటంటే, ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం ముందు 2-3 విషయాలు ఉన్నాయి అన్నట్టు. ఒకటి, వాళ్ళు ఇమ్మీడియట్ గా ఏంటంటే రంగారెడ్డి మన పాలమూరు రంగారెడ్డి ప్రస్తుతం ఉన్న ప్రణాళిక ఏంటిదో అది, వీళ్ళు మార్పు చేయాల్సినటువంటి ప్రణాళిక ఏంటిదో అది, ఆ రెండింటిని ఒక ఇండిపెండెంట్ రివ్యూ కమిటీకి, అది ఒక నెల రోజుల కంటే ఎక్కువ పడ్డదు, 2 నెలల కంటే ఎక్కువ పడ్డదు, దానికి 1 or 2 crores కంటే ఎక్కువ కూడా పడ్డది. ఏది కావాల్సి వస్తే ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ తీసుకొచ్చి ఈ ప్రణాళిక ఉండేనండి, ఈ ప్రణాళిక మేము చేస్తున్నాం, వీటికి కాస్ట్ బెనిఫిట్ ఎంత అవుతుంది, ఇది 2 సమంజసమా అనేది వాళ్ళతోటి కనుక అనిపిస్తే మీకు కూడా ఎంతో క్రెడిబిలిటీ ఉంటది కదా. అవును. దాని ద్వారా ఓకే అవునండి వీళ్ళ రివ్యూ చేయించినాము, దీని ద్వారా రైతులకు చాలా లాభం అవుతుంది, అందుకనే మేము ముందుకు పోతున్నాం అని ముందుకు పోవాలి. లేదా ఇండిపెండెంట్ రివ్యూ ఈ 2 పనికిరావు, దీనికంటే యాక్చువల్లీ రైతులను అడగండి, వాళ్ళకి ఏం కావాలనో వాళ్ళకి రైతులకు కంపెనీ. ఇప్పుడు మనం ఎంత, నేను 5-6 ఏళ్ల నుంచి ఎన్నో వ్యాసాలు రాస్తూ ఎన్నో దగ్గర మాట్లాడినా కూడా మన ఏది ఇండిపెండెంట్ పీపుల్ కానీ తర్వాత వెరీ మీడియా కానీ ఏంటంటే రైతులకు డైరెక్ట్ గా మనము ఓఎండ్ఎం కాస్ట్ ఇవ్వడానికి అనేది, ఎందుకంటే ఇది రైతుల మీదుగా మనం డైరెక్ట్ గా ఇప్పుడు ఒక చిన్న సొల్యూషన్ చెప్తున్నాం కదా, దీనికంటే రైతులను అడుగుదాం. ఇవో మీకు ఇంత ఖర్చు పెడితే ఇంత అవుతుంది, మీకు ఇది కావాలన్నా అది కావాలని అంటే వాళ్ళు ఒక బాండ్ పేపర్ మీద రాసిస్తారు, మీరు కనుక మాకు సగము ఖర్చులు ఓఎండ్ఎం ఖర్చు. ఇది ఎందుకు అని అంటుందంటే, దీని ద్వారా దేశ ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది, రూరల్ డెవలప్మెంట్ జరుగుతుంది, రైతులకు లాభం జరుగుతుంది, మన గవర్నమెంట్ కూడా నష్టం జరగదు. ఆ ఆ ఖర్చులతోటి మనం బడులు కట్టొచ్చు, హాస్పిటల్ కట్టవచ్చు, ఇంకా ఎన్నో డెవలప్మెంట్ చేయొచ్చు. అందుకే సమ్ అండ్ సబ్స్టెన్సెస్ ఏంటంటే ఇరిగేషన్ వాటర్ ను తీసుకుపోయి రైతులకు ఇద్దామనే ఈ చాలా వరకు ఎక్స్పెన్సివ్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేది ఇది రైతులకు సంబంధించిన విషయం కాదు, నిజమే.